తుఫానులు సంభవించినప్పుడు ప్రాణ నష్టాన్ని నివారించేందుకు విమానాశ్రయాల్లో అనుసరించాల్సిన అత్యవసర సహాయక చర్యలపై విశాఖ విమానాశ్రయంలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ కింద ఎన్డీఆర్ఎఫ్, ఏపీ ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ పోలీస్, ఫైర్ సర్వీస్ బృందాలతో సహా ఇతర భాగస్వామ్య సంస్థలతో ఉమ్మడి కార్యాచరణ విధానాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. విపత్తులు సంభవించిన సందర్భంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం మొదలుకొని క్షతగాత్రులను సురక్షితంగా తరలించేందుకు పాటించాల్సిన విధానాలను సహాయక సిబ్బంది తమ సంసిద్ధతను ప్రదర్శించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కోర్మానాథ్ పర్యవేక్షణలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. భవిష్యత్తులో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సమన్వయంతో పనిచేసే సుశిక్షితులైన రెస్క్యూ సిబ్బందికి కొదవలేదని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పురుషోత్తం, లెఫ్టినెంట్ కమాండర్ సర్జన్ బల్లాహరిని తెలిపారు. మేజర్ డిజాస్టర్స్, న్యాచురల్ కెలామిటీస్, సైక్లోన్స్ కావచ్చు, లేకుంటే మేజర్ ఫైర్ ఇన్సిడెంట్ కావచ్చు, ఎర్త్క్వేక్స్ కావచ్చు, ఫ్లడ్స్, అట్లాంటి సిచ్యువేషన్లో ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి పాసెంజర్స్, అక్కడ స్ట్రాండెడ్ పాసెంజర్స్ కావచ్చు, లేదంటే ఇంజ్యూర్డ్ పాసెంజర్స్ కావచ్చు, వాళ్ళని ఏ విధంగా సేఫ్ ప్లేసెస్కి ఏ విధంగా ఎవాక్యుయేట్ చేయాలి, ఇంజ్యూర్డ్ పాసెంజర్స్ అయితే వాళ్ళకి టైమ్లీ మెడికల్ హెల్ప్ ఏ విధంగా మనం ప్రొవైడ్ చేయాలి అనే దాన్ని ఒక ఎన్డీఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళ యొక్క సహకారంతో ఒక మాక్ ఎక్సర్సైజ్ అనేది మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ యొక్క మాక్ ఎక్సర్సైజ్లో ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్, ఆపత్ మిత్ర టీమ్స్, లోకల్ మెడికల్ టీమ్స్, సమ్ వాలంటీర్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్, వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో ఇక్కడ మేము తీసుకున్నది ఏమంటే ఒక సినారియోని మేము తీసుకున్నాము. లైక్ మనం చూసాము 2014లో హుద్హుద్ యొక్క మనము డివాస్టేషన్ మనం చూసాం. ఏ విధంగా హుద్హుద్ టైంలో విశాఖపట్నం ఏ విధంగా డిస్ట్రక్షన్ మనం చూసాము. తర్వాత అట్ ద సేమ్ టైం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడాను ఏ విధమైనటువంటి డివాస్టేషన్ జరిగింది మనం చూసాం. ఆ సినారియోని తీసుకుని ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో ఎయిర్పోర్ట్లో ఇరుక్కున్నటువంటి ప్యాసింజర్స్ కావచ్చు, లేదా ఇంజ్యూర్డ్ ప్యాసింజర్స్ కావచ్చు, వాళ్ళని టైమ్లీ ఏ విధంగా మనం ఎవాక్యుయేట్ చేయాలి, దీనికి ఎవరెవరు హెల్ప్ తీసుకోవాలి, ఏ ఏజెన్సీస్తో కోఆర్డినేట్ చేయాలి అనే దాన్ని చూపించడం కోసం అని చెప్పేసి ఏ యొక్క ఏజెన్సీ యొక్క రోల్ ఏంటి, ఏ ఏజెన్సీలు దేనికోసం వాళ్ళు యూజ్ అవుతారనేది అవన్నీ కూడాను ఇక్కడ మనము డెమో కింద చూపించడానికి, పబ్లిక్ చూపించడానికి మేము ఇక మాక్ ఎక్సర్సైజ్ అనేది చేయడం జరిగింది. ఆల్ ఏజెన్సీస్ నుంచి నియర్ అబౌట్ 200+ పార్టిసిపేట్ చేశారు. 200+. సార్ ఇది కేవలం తుఫాన్లకు సంబంధించిన, లేదంటే అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరిగిన ముప్పు వచ్చిన ఒక తుఫాన్లే కాదు, అంటే తుఫాన్లే కాదు, ఎనీ న్యాచురల్ డిజాస్టర్స్, అంటే మీకు ఎర్త్క్వేక్స్ కావచ్చు, ఫ్లాష్ ఫ్లడ్స్ కావచ్చు, లేదంటే పెద్ద మేజర్ ఇండస్ట్రీస్లో సమ్ మేజర్ ఫైర్స్ కావచ్చు, ఎనీ డిజాస్టర్, అంటే మోరార్లెస్ ఇట్లాంటి మనకి ప్రొసీజరే ఉంటుంది ఎవాక్యుయేషన్కి. సో కాబట్టి దేశ భద్రతకు సంబంధించి ఎలాంటి ఎవాక్యుయేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి ఇక్కడ? మెయిన్లీ దిస్ ఎక్సర్సైజ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ యొక్క లైఫ్ని సేవ్ చేయడం, పబ్లిక్ లైఫ్ సేవ్ చేయడం. తర్వాత వాళ్ళ యొక్క ఒకవేళ మేజర్లీ ఇంజ్యూర్డ్ అయితే వాళ్ళకి టైమ్లీ మనం మెడికల్ హెల్ప్ ఏ విధంగా అందించాలి, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ఆర్గనైజ్ చేయాలి. అదేనండి, బేసికల్గా దీని యొక్క ఎన్డీఎంఏ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఇది న్యూఢిల్లీ హెడ్ ఆఫీస్, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఎస్డిఎంఏ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, డిడిఎంఏ, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత ఆపద మిత్ర, అలాగే లోకల్ వాలంటీర్స్, సివిల్ వాలంటీర్స్, వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. I am representing the Indian Navy. I am a medical officer from the Indian Navy. ఈ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు జరుగుతున్న ఎక్సర్సైజ్ ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ డిజాస్టర్, లార్జర్ డిజాస్టర్స్, సివిలియన్ మేనేజ్మెంట్, డిఫెన్స్ మేనేజ్మెంట్, ఇంకా ఎయిర్పోర్ట్ అథారిటీ ముగ్గురు కలిసి యునానిమస్లీ ఎలా వర్క్ చేస్తారు అనేది వీఆర్ డూయింగ్ దిస్ ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ కాల్డ్ మాక్ ఎక్సర్సైజ్. అండ్ నిన్నటి నుంచి వీఆర్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అండ్ టుడే ఇస్ ద మాక్ ఎక్సర్సైజ్. ఇది వీ కుడ్ హ్యావ్ సీన్, యూ వుడ్ హ్యావ్ విట్నెస్డ్ పేషెంట్ని ఎలా రిసీవ్ చేసుకున్నాం, క్రాష్ టీమ్, ఫైర్ రెస్క్యూ టీమ్ ఎలా రిసీవ్ చేసుకున్నాం. మేము అసెస్ చేస్తామన్నమాట వాట్ కేటగిరీ ఈస్ ద పేషెంట్ బిలాంగింగ్ టు, వెదర్ హీ హ్యాస్ టు బీ షిఫ్టెడ్ టు ఐసీయూ ఆర్ నార్మల్ హాస్పిటల్ ఆర్ క్యాన్ బీ ట్రీటెడ్ హియర్. ఈ 3 ఫేసెస్లో మేము డివైడ్ చేసి మనుషుల్ని అలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. హియర్ ఇస్ ద మెడికల్ టీమ్. ఐ కెన్ ఇంట్రడ్యూస్ యూ, ఫైర్ ఫైటింగ్ టీమ్ అండ్ రెస్క్యూ టీమ్ లాగా. హీస్ ఆ మెడికల్ అసిస్టెంట్ అండ్ ఈ టీమ్ అంతా సపోర్టింగ్ టీమ్ అనమాట, టు హెల్ప్ ఇన్ షిఫ్టింగ్ ద పేషెంట్. స్ట్రెచర్ పార్టీ అంటాము మా లాంగ్వేజ్లో. సో దిస్ ఇస్ ఐ థింక్. ఇంకా మాది ఏంటంటే వీఆర్ సపోర్టింగ్ ద
ఎయిర్పోర్ట్ అథారిటీ అండ్ ఆల్సో ద సివిల్ డిఫెన్స్ హాస్పిటల్. ఇక్కడ మెయిన్గా వాళ్ళే చేస్తున్నారు. వీఆర్ ద సపోర్టింగ్ అథారిటీ వే వీ కెన్ సప్లై ప్రొవైడ్ విత్ అన్ అంబులెన్స్ అండ్ ఫైర్ ఫైటింగ్ టీమ్. ఇది అండి మా మెయిన్ వర్క్. మ్యామ్ ఎక్కువ శాతం ప్యానిక్ అవుతూ ఉంటారు కదా, ఆ టైంలో Yes, sir. ఎలాంటి మీరు మోటివేషన్ కానీ ఎలా ఉంటుంది? ఎస్, ప్యానిక్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ యాక్చువల్లీ దిస్ ఇస్ అ వెరీ వెరీ నార్మల్ రెస్పాన్స్. అందరూ ప్యానిక్కే అవుతారు. సో వీ విల్ ట్రై అండ్ అష్యూర్ దెమ్ నాట్ టు get panicked. See, we are here for you. This is what our Navy is doing this since generations and since Navy is there. We assure you that things will be safe in our hands. మా తరపు నుంచి మేము ఎంత కుదిరితే అంత మేము చేసి పెడతామండి. So I assure you and entire the team, whoever is here, we will take care of it. So